ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. సుశీలగా కానుపించు ఈ నెలంతా. రాబోయే తరం అంటే మరి ఆదరణ తగ్గిపోయిన తర్వాత ఎంతసేపు అనే ఆర్నస్టుల్ని పోషించి ఈ గురువులను పోషించి చేయడం అనేది మమ్మల్ని మా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్నటువంటి ప్రేక్షక దేవులకి నమస్సుమాంజలి. మరి ఈరోజు మన ద్విశతాధిక కళాభిషేకంలో భాగంగా పార్వతీపురం ప్రాంతంలో ఉన్నటువంటి మరొక సుప్రసిద్ధ కళాకారుడు మన ముందున్నారు. మరి వారి చేత ఈ కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ నమస్తే. నమస్తే సార్. మీ వివరాలు మన ప్రేక్షకులకు తెలియజేయండి సార్. మాది పార్వతీపురం మంజం జిల్లా సార్. మా గ్రామము వచ్చి రావివల్ సార్. నా పేరు గంట సీతారామ నాయుడు. సీతారామ నాయుడు. అమ్మ నాన్న పేరు? మా నాన్నగారు లక్ష్మీనాయుడు గారు, మా అమ్మగారు అన్నపూర్ణమ్మ గారు. ఓకే, చాలా సంతోషం సార్ మీ తొలి పరిచయాన్ని చేసుకున్నందుకు. అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెట్టడం అనేది మన సాంప్రదాయము, అలవాటు, ఆచారం. అలాగే సార్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మగే ఏకదంతముపాస్మగే. చక్కన ఈ ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం ఆనందదాయకం. మరి మీరు ఏ పాత్రలు వేస్తారు? ఎట్లా ఈ ప్రవేశం కళారంగంలో? ఈ ప్రవేశం అంటే సరదాగా ఏవో సాంఘిక నాటకాలు చేసుకునేవాడిని. తర్వాత ఇది అట్లాగే అనుకొని ఏదో కిరీటాలు వేసుకుందాం, విగ్గులు వేసుకుందాం, మనం కూడా డ్రెస్సులు వేసుకుందాం అని చెప్పేసి ఒక సరదాకి దీంట్లో ప్రవేశం జరిగింది. తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే ప్రదర్శన చేసామో అప్పుడు ప్రశంసనీయం జరిగింది. ఊరే బాగున్నదిరా, ఇది మన పిల్లాడు బాగానే చేస్తాడు, ఇది కొంచెం మనం చేద్దామని చెప్పి దగ్గర నాటకాలు గ్రామంలో, సొంత గ్రామంలో ప్రదర్శించడం జరిగింది. దాంతో బాగానే ఉంది, మనోడు పర్వాలేదు అని చెప్పి అప్పటికేదో నాకు 24 years అంటే 24 సంవత్సరాలు సార్ నేను ప్రారంభం. తర్వాత అలాగలాగా ఒక్కొక్క ఇప్పుడు ఫస్ట్ మా మేషారు బలరాం మేషారు తన ప్రోత్సాహం కొంతవరకు ఆయన ప్రశంసించడం జరిగింది. బాగానే ఉందయ్యా, బాగానే చేస్తున్నావు కదా, కొంచెం ప్రాక్టీస్ చాలదు చేయమని చెప్పి ఆయన ప్రోత్సహించేవారు. తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఏమో గూడూరు సావిత్రమ్మని చంద్రమతిగా పెట్టుకొని, గోపాలరావు గారి నక్షత్రగా పెట్టుకొని నేను ప్రదర్శన మొట్టమొదట 88లో చేయడం జరిగింది. అప్పుడు కూడా బాగానే ఉంది, ఇంకా బాగుంటుంది, బాగానే చేయి అని చెప్పి మా ఆ ప్రేక్షకులందరూ కూడా
ప్రశంసించడం జరిగింది. ఈ తర్వాత అమరాపు సత్యమేష్ గారు తనకు ఒక అవసరం పడింది. యయాతి లేరు ఆయనకి. నేను అప్పుడప్పుడే ఇంకా యయాతి చేస్తున్నాను అనమాట. ఒక 3-4 నాటకాలు చేస్తున్నాను. అప్పుడు బలరామేష్ గారిని అడిగితే బలరామేష్ గారు ఏమో నన్ను పంపించారు. ఆ రకంగా సత్యమేష్ గారితో ఒక 3-4 రామానుజ నాటకాలు ఆయనతో చేయడం జరిగింది. తర్వాత ఆయన ప్రశంస కూడా జరిగింది అనమాట. బాగానే ఉందాయా, బాగానే ఉంది, చెయ్యి కొంచెం బాగానే దాని మీద దృష్టి పెట్టు అని చెప్పి ఆయన కూడా ప్రోత్సహించారు. తర్వాత ఒకసారి పాలకొండ దగ్గర బాసూరులో పరిషత్తు జరుగుతుంది. దాంట్లో నేను కాట్ సీను చేస్తాను అనమాట. ఆ రాత్రి చేసినప్పుడు లోలుగాచారి గారు జడ్జిగా కూర్చున్నారు. ముందు కూర్చొని అయిపోయింది. తెల్లవారు లేచాము. ఆయన చెప్పారు, పిలిచి అబ్బాయి రా మెలగన్నాడు. నమస్కారం బాబు. ఆ తర్వాత బాగానే ఉంది కదా, నీకు మామూలుగా నిన్ను చూశాను. అప్పుడు చిన్న వయసు సార్ నాది, 25 ఏళ్ళు ఉంటాయి అప్పటికి. అయితే కొంచెం బక్కగా ఉండేవాడిని. ఏంటి ఇలా ఉన్నాడు ఏదో అనుకున్నాను నేను. చక్కగా ఉందాయా, వేషం బాగానే ఉంది, వేషం సరిపోయింది, మాట్లాడే తీరు బాగున్నది, తర్వాత నడిచే విధానం బాగున్నది అని చెప్పి ఆయన కొంచెం ప్రశంసించారు. దాని మీద కొంచెము ఏదో నాకైతే తెలియదు కానీ ఏదో కొంచెం మనలో ఏదో ఆర్ట్ ఉంది అని చెప్పి అలాగ పట్టుబదలని విక్రమార్కుడిలాగా చేసుకుంటూ గురువుల్ని, మా గురువుగారు, ఈ నాటకం చెప్పే గురువు గారు అయితే అజ్రఫ్ కృష్ణమాచారి గారు. తర్వాత ఇప్పుడు మన బలరామేశ్వర వాళ్ళ టీంలో అభిమన్యుడు వేసేవాడిని నేను మొట్టమొదట. అప్పటికి నాకేమీ తెలియదు, చిన్నపిల్లాడిని అనమాట, లెక్కర వేసుకునే వయసు. అప్పుడు ఆ గురువుగారు రామూర్తి నాయుడు అని ఆయన గురువుగారు మొట్టమొదట ఆయన చెప్పారు, ఇలాగా ఎంతోమంది గురువులు, గురు సమానులు, సలహాదారులు ఎంతోమంది ప్రోత్సాహంతో ఇలాగా చేసాము. మొన్న గత ఫిబ్రవరి 2వ తారీఖుని నంది అవార్డు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తీసుకోవడం జరిగింది. సంతోషం సార్, మీకు కళాభివందనాలు, కంగ్రాచులేషన్స్. మరి ఏ పాత్రలు నటిస్తారు, ఆ పాత్ర వివరాలు చెప్పండి. ఎక్కువగా హరిశ్చంద్ర చేయడం జరిగింది. దాదాపుగా ఒక 1100-1200 నాటకాలు ప్రదర్శన చేయడం జరిగింది. నేను ప్రారంభించడం 86. తర్వాత ఆపధర్మంగా కొంచెం హార్మోన్ కూడా ఇలాగ వాయించడం చేయడం మీద అన్ని పాత్రలు కొంచెం కొంచెం చేయడం జరిగింది, అంతంత మాత్రంగా. మరి మా ప్రేక్షకుల కోసం మీరు ఏ పద్యం పాడతారో అని చెప్పి ఎదురు చూస్తుంటారు, ఒక మంచి పద్యాన్ని. అలాగే సార్. ఏమి పతిని దూరయా యవతయో గాని సుశీలగా కానుపించు ఈ నెలంతా సుశీలగా కానుపించు ఈ నెలంతా కారణాంతరమునా ఎట్టి కష్టదశము చెందినట్టున్నది అదిగా ముందు స్వరము సుశీలగా కానుపించు ఈ నెలంతా. చాలా బాగుంది సార్. మందర స్థాయిలోను, మధ్యమ స్థాయిలోను, తారా స్థాయిలో కూడా ఆ వాయిస్ మాడ్యులేషన్ చాలా చక్కగా చేశారు.
నేను కూడా కాట్సీన హరిశ్చంద్ర పాడుతుంటాను సార్. తెలుసు సార్, నేను యూట్యూబ్లో విన్నాను. మరి మీలాంటి వారి వల్ల కొంత నేర్చుకునేటువంటి అవకాశం నాకు కలిగింది మిమ్మల్ని చూస్తూ, మీతో మాట్లాడించడం వల్ల. మరి అట్లానే విడలేక విడలేక అనేటువంటి పద్యం ఏమన్నా పాడతారా సార్? పౌరుల దుఃఖము వాపినావు సరి రాజబిడ్డయౌ సతిని ఇల్లాలిని ప్రియమారగా సుఖపెట్టినావు కడుపారగల్లయ కొడుకున్న ముద్దుగా పెంచి ముచ్చటలు చెల్లించిన ప్రబలతో నిన్న సకుల గౌరవములు కాపాడినావు చావకెందుకు హరిశ్చంద్రదేవు బ్రతికియున్నావు దీవోత్సవంబు పగిది మాటలు లేనటువంటి అద్భుతంగా మీరు పాడుతున్నారు సార్. నిజంగా ప్రేక్షకుల్ని కట్టిపడేసేలాగా. చాలా మంది కాట్సీన్ వచ్చేళ్ళకే నిద్రపోతారు, కానీ ఈ రాగాలాపన, ఈ రాగాల్లో ఉన్నటువంటి ఒక మాధుర్యము, అదేవిధంగా అక్కడ ఆయన తన భార్య బిడ్డలను పోగొట్టుకొని ఎంత కాటిలో ఎంత మనోవేదన అనుభవిస్తున్నాడు అనేటువంటి ఒక ఆత్మర్యాన్ని తెలియజేసేటువంటి సందర్భంలో నిద్రపోయిన వాళ్ళు కూడా లేచి వచ్చి చూసేటటువంటి అవకాశం ఉంది. అట్లాంటి ఘట్టం అన్నమాట. మరి అయ్యను విచారించిన తప్పేమి పద్ధతి యవ్వతివి రాలుగరుగన్ వాపోచున్నావు యద్దానగతించే ఎవరు నీకు చుట్టము ఈ నడురే వంటిగా ఎగ్గు వచ్చితే శ్మశానశ్చోనికి చిత్తమయ్యడు నేరి తివచూపు ఏచి ఫలమేమి ఓరడం బొందుమా చాలా సంతోషం సార్. మరి ఈ పద్యాన్ని పాడుతుంటాం కానీ కళ్యాణి రాగంలో పాడుతున్నానటువంటి అవగాహన నాకు కూడా లేదు నిజంగా. అందువల్ల నేను కొంచెం నేర్చుకున్నాను. మరి మరొక పాత్ర నుంచి, హరిశ్చంద్ర పాత్ర కాకుండా వేరే పాత్ర ఏదైనా, ఆ పాత్ర నుంచి ఒక పద్యాన్ని ధన్యేసి పెట్టు. ఏ మహానుభావ అసదృశ రాజమోగడమును జనించితి ధర్మ మార్గమున వసుమతి ఎంతదల్గో పరిపాలన
చితి చక్రవర్తిని దశరథ రామ పవన సుధామధురాక్షర సేవకుడనై మసలితిగా ఎంతటి ప్రమోదమున జగలేదు రాఘవ ప్రతి పద్యాన్ని అడిగిన ప్రతి పద్యాన్ని ఎంతో మాధుర్యంతో పాడి మా ప్రేక్షకుల్ని రంజింపజేశారు. చాలా సంతోషం. మరి ఈ కళారంగం, మన కళారంగం అనేటువంటిది కొంచెం ఆదరణకు నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. పెద్దలుగా ఎంతో అనుభవం ఉన్నటువంటి ఒక కళాకారునిగా, సీనియర్ కళాకారునిగా ఏ సలహాలు ఇస్తారు మన రాబోయేటటువంటి కళాకారులు? రాబోయే తరం అంటే మరి ఆదరణ తగ్గిపోయిన తర్వాత ఎవరో కూడా దీని మీద అసలు ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఏదో ఆడుతున్నాం, అలాగా అడపదడప నాటకాలు ఆడుతున్నాం. ప్రారంభంలో నాటకాలు విపరీతంగా ఆడడం జరిగింది. అప్పటికైతే ఏం తెలియదు, అసలు ఈ విషయం తెలియనటువంటి రోజుల్లో చక్కగా నాటకాలు ఆడేసాం. గణపతి నవరాత్రులు వస్తే 3 రాత్రులు 4 రాత్రులు, దేవి నవరాత్రులు వస్తే ఒక 2-3 డేట్లు, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే నాటకం, ఎవరైనా పెళ్లి చేస్తే నాటకం, అమ్మాయి రజస్వలు అయితే నాటకం, ఇట్లా ఉండేది ఆ రోజుల్లో. నేను నేర్చుకున్న టైంలో చక్కగా నాటకాలు చేసాం. ఇప్పుడైతే మరి పెద్దగా ఆదరణ లేదు, ఏదో నూటుకో కోటుకో జరుగుతున్నది. సంవత్సరానికి పెద్దగా లేదు, అయితే 3-4 నాటకాలు లేవు. ఇదే జరుగుతున్నది ఇలాగా. అయితే మరి చెప్పడం అని అంటే మరి చేసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ మరి ఉండదు. ఎందుకు ఉండదు అంటే నాటకాలు లేవు. ఎంతసేపు అనే ఆర్నస్టుల్ని పోషించి, ఈ గురువులను పోషించి చేయడం అనేది, ఎంప్లాయీస్ అయితే బాధలేదు, అది గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ప్రైవేట్ ఎంప్లాయీ అయినా బాధలేదు. మరి మామూలుగా మాలాగా కల్టివేషన్ చేసుకుంటూ చేయాలని అంటే కష్టం. అది మా పని మానుకోవాలి, తన దగ్గరికి పోవాలి, అక్కడికి పోయి ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇతను కాదనుకోండి, మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళకి వెళ్ళిన తర్వాత 100-50 ఇచ్చి రావాలి. మరి వెళ్ళినప్పుడల్లా 100-50 ఇవ్వడం, ఈ 200-300 కూలిపోవడం, అందుకు దీని మీద పెద్దగా ఆదరణ అనేది తగ్గిపోయిందని నా ఉద్దేశం. అది మరి ఎట్లా దానికి మనం సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ అంటే మరి ప్రభుత్వం కూడా మరి మొన్న అవార్డులు, ఇందాక ఎవరో చెప్పారు అవార్డులు ఇచ్చారు. మరి నేను కూడా మొన్ననే అవార్డు తీసుకున్నాను. మరి ట్రస్ట్ వాళ్ళు, తెలుగు వెలుగు ట్రస్ట్ వాళ్ళు నాకు చేశారు. మరి ఇలాగా ఇప్పుడు మీ ట్రస్ట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం ఎలాగైతే చేస్తున్నారో వాళ్ళు కూడా చేశారు. చాలామంది ఉత్సాహపడ్డారు. మేము కూడా అయ్యో చేయలేకపోయినాం కదా అని. నా సమాజం అయితే, నాకు ఒక సమాజం ఉండేది, ఆ సమాజంలో అంతమంది మంచి పాఠకులు ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు నిరాశ పడిపోయి వదులుకున్నారు. నేనైతే మరి వదలలేక అలాగా హార్మోన్ దగ్గర కూర్చొని ఏదో తెలిసి తెలియని వాయిద్యం వాయించుకుంటూ అలాగే అలా చెప్పుకుంటూ అలాగా ఉన్నాను అంతే. మిగతా వాళ్ళు అయితే విడిచిపెట్టేశారు. అదే మరి ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో కళాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు అయితేనేమి, స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి, గ్రామ పెద్దలు అయితేనేమి, అందరూ కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని, చొరవ తీసుకొని కళాకారుల యొక్క మనోవేదన అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశ్న. ఓకే సార్. వర్ధమాన కళాకారుడు, కళలంటే చాలా పిచ్చి అని నాకు తెలుసు. శ్రీను సార్ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. అట్లనే కళాభిషేకం యొక్క నిర్వాహకులు, ఇక్కడ ఇంతమంది అతిరథ మహారథులందరినీ కూడా మా ఛానల్ ద్వారా చూపించే భాగ్యాన్ని కలిగించినటువంటి పెద్దలు సంబంగ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క గౌరవాధ్యక్షులు
అలాగే పట్నాయక్ ఆ పట్నాయక్ గారు కూడా పొద్దున్న నుంచి మన ప్రతి ఒక్కరి ఇంటర్వ్యూను కూడా గమనిస్తూ ఎన్నో సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి పట్నాయక్ గారు వారు మంచి జర్నలిస్టుగా అని కూడా తెలిసింది. వీరందరికీ కూడా చేతుల మీదుగా మీకు చిన్న ప్రశంసా పత్రం. మీ గ్రామం అక్కడ ఫోటో ఒకటి చూడండి సార్, చూసి తర్వాత చేసి. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి. అదేం లేదు సార్, మీరు ఎప్పుడు వస్తారా ఎప్పుడు చేస్తామా ఇప్పుడు కాదు సార్ ఇది. నేను ఎప్పుడైనా మీడియా ముందు మాట్లాడలేకపోయాను. కొన్ని అయితే కొన్ని జరిగాయి. మీడియా ముందు మాట్లాడాలని అనుకున్నాము, అది ఇప్పటికీ మీ వలన అది జరిగింది. థ్యాంక్ యూ సార్. ఓ కళామంతల్ని ముద్దు బిడ్డ కళాకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ కళాభిషేకాన్ని ముగిస్తాను సార్. థ్యాంక్ యూ.